హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మామ్. ఈరోజు సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 750 గ్రాములు స్కిన్లెస్వి తీసుకున్నాం చేప ముక్కలు. దాంట్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ లేనట్లయితే ఎగ్ వైట్ వేసుకోండి. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి కారం 2 స్పూన్లు, సాల్ట్ రుచికి తగినంత వేసి చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలి. అన్ని వైపులా మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. తర్వాత ఈ చేప ముక్కలని మీరు ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. షాడో ఫ్రై కావాలంటే 2 వైపులా నూనె వేస్తూ తిప్పుతూ కాల్చుకోవాలి. మేము ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి వేడెక్కాక చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. పెద్దగా పెడితే పైన కాలుతుంది, లోపల కాలదు సరిగ్గా, అది గుర్తుంచుకోండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఈ చేప ముక్కల్లో ఒకటి తింటే ఇంకా తినేస్తూనే ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది అస్సలు పట్టదు. డీప్ ఫ్రై అలాగే ఉంటుంది, కానీ ఆయిల్లో మసాలా అనేది అసలు విడిపోదు. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా పకోడీలాగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ చేప ముక్కలు చాలా రోజుల వరకు, అంటే మనకు ఫ్రెష్ అంటే లైవ్ ఫిష్ అయితే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే షాడో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే పిల్లలు ఈజీగా తినేస్తారు. స్కిన్లెస్, బోన్లెస్ ఉంటే పిల్లలకి చాలా ఈజీగా తినగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.